Good morning to all. Myself, Srinivas Ramshetty, lecturer in economics, MVS, Government Degree and PG College, Autonomous, Mahbub Nagar. Friends, today we will discuss about importance of macroeconomics. Importance of macroeconomics. This video is very useful to BA first year, second semester students. Okay, what is the importance and what is the macroeconomics? What is the meaning of macro? Macro means స్థూల అర్థశాస్త్రము అంటాము. ఓకే, మరి యొక్క స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి, అలాగే దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, స్థూలార్థశాస్త్రాన్ని మనము అధ్యయనం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మనం ముందుగా ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ఎకనామిక్స్ చూసినట్లయితే టూ distinct approach have been followed in economic analysis. One approach, termed as micro, views the economic system as constituted by a number of small units such as individual consumers, firms and industries, etc. The second approach is called as macro, and it views the entire economic system as a single individual unit for the purpose of analysis of economic problems and application of economic policies to pursue different goals like stability, maximum employment and growth. ఫ్రెండ్స్, ఇక్కడ మనము రెండు అంటే అర్థశాస్త్రాన్ని మనము యాక్చువల్గా 1933 కంటే ముందుగా జనరల్గా అర్థశాస్త్రాన్ని ఒకటే శాస్త్రంగా మనము అధ్యయనం చేయడం జరిగింది. కానీ 1933లో రాగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త మరి అర్థశాస్త్రాన్ని మైక్రో అండ్ మ్యాక్రో, సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలుగా డివైడ్ చేయడం జరిగింది. అప్పుడు మరిగా అంటే సూక్ష్మార్థశాస్త్రం అనేది ఏ నెంబర్ ఆఫ్ స్మాల్ యూనిట్స్, అంటే చిన్న చిన్న వైయక్తిక వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేస్తుంది సూక్ష్మార్థశాస్త్రము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్జ్యూమర్, వినియోగదారుడు, మరి ఒక వస్తువు యొక్క డిమాండ్, లేకుంటే ఒక సంస్థ, ఒక పరిశ్రమ, వీటి గురించి మాత్రమే ఇండివిజువల్ కన్జ్యూమర్స్, వైయక్తిక వినియోగదారులు, వీటి గురించి మాత్రమే తెలియజేస్తే మనం దాన్ని మైక్రో, సూక్ష్మ అర్థశాస్త్రంగా మనం దాన్ని పేర్కొంటాం. అండ్ అనదర్ అప్రోచ్ టు సెకండ్ అప్రోచ్ ఈజ్ మ్యాక్రో. మ్యాక్రో మీన్స్ లార్జ్, స్థూల అంటే పెద్దది. అంటే టోటల్గా స్థూలార్థశాస్త్రం అనేది ఒక ఇండివిజువల్ యూనిట్స్ కాకుండా కంబైన్ టోటల్ యూనిట్స్ గురించి మనము అధ్యయనం చేస్తే, వైయక్తిక అంశాలను కాకుండా పెద్ద అంశాలని మనము తీసుకొని అనాలిసిస్ చేసినట్లయితే మనం దాన్ని స్థూలార్థశాస్త్రంగా పేర్కొంటాము. ఓకే, మనకు ఆ విషయము తెలుసు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము, ఓకే, ఇలాంటి అంశాల గురించి మనము స్థూలార్థశాస్త్రంలో మనము అధ్యయనం చేస్తూ ఉంటాం. ఓకే, మనకి జనరల్గా మ్యాక్రో అంటే సూక్ష్మార్థశాస్త్రంకి 1930s వరకు కూడా మైక్రో ఎకనామిక్స్ థియరీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మరి స్థూలార్థశాస్త్రానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త మనకి జేఎం కీన్స్. ఎక్కువ డెవలప్ చేసినటువంటి ఆర్థికవేత్త కూడా జేఎం కీన్స్గా మనము చెప్పుకుంటాం. కాబట్టి అతన్ని మనము ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్గా కూడా అభివర్ణిస్తూ ఉంటాం. ఎందుకంటే మరి 1930s వచ్చినటువంటి డిప్రెషన్ గొప్ప ఆర్థిక మాంద్యం అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా రావటము, మరి అక్కడ మైక్రో ఎకనామిక్స్ అనాలిసిస్, సూక్ష్మార్థశాస్త్ర సిద్ధాంతాలు ఏవి కూడా పనిచేయకపోవడము, ఆర్థిక మాంద్యం నుంచి బయటపడలేకపోయినవి మైక్రో ఎకనామిక్స్ థియరీస్ అన్నీ కూడా. అలాంటి సిచ్యువేషన్లో మరి స్థూలార్థశాస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తూ జేఎం కీన్స్ యొక్క డిప్రెషన్, ఆర్థిక మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థని బయటపడడానికి ప్రయత్నం చేయడము, అతని యొక్క గ్రంథమైనటువంటి ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో మరి స్థూలార్థశాస్త్రానికి సంబంధించి అనేక సిద్ధాంతాలని పొందుపరచడము, అప్పటి నుంచి మరి స్థూలార్థశాస్త్రానికి ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది రావటము జరిగింది. ఓకే, ద టర్మ్ మ్యాక్రో హ్యాజ్ ఆల్సో బీన్ derived from another Greek word macros, means large, thus it is opposite of micro. The word itself was coined in 1933 by Ragnar Frisch. Macroeconomics implies a study of economic aggregates the wholes. The problem
accurately investigated through the examination of infinity small units like individual consumers, producers, workers, farms. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి స్థూలార్థ శాస్త్రం అనేదాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే మ్యాక్రో మీన్స్ స్థూల అంటున్నాం. స్థూల అనేటువంటి మ్యాక్రో అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ మ్యాక్రోస్ అనేటువంటి మనకి గ్రీక్ వర్డ్ నుంచి రావటం జరిగింది. అప్పుడంటే మన ఈ గ్రీక్ వర్డ్ని మనం మ్యాక్రోసే మ్యాక్రో స్థూలార్థ శాస్త్రంగా మారింది. ఓకే, మనం చెప్పుకున్నట్లుగా 1933లో రాగ్నార్ ఫిష్ సూక్ష్మ స్థూలార్థ శాస్త్రాలుగా డివైడ్ చేయడము, అప్పటి నుంచి సూక్ష్మ స్థూలార్థ శాస్త్రాలకి మనము వేరువేరుగా అధ్యయనం చేయడము జరుగుతుంది. అయితే మనం 1930లో మరి అర్థశాస్త్రంకి కీన్స్ ఇచ్చినటువంటి సిద్ధాంతం ఆధారంగానే మనం దీనికి ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగింది అనుకుంటున్నాం. అయితే మన అంతకు పూర్వము స్థూలార్థ శాస్త్రంకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమీ లేవా అంటే 1930కి ముందు అనేక స్థూలార్థిక సిద్ధాంతాలు మనము ఉన్నాయి, కానీ అంత ప్రాచుర్యం లేవు. ముఖ్యంగా వ్యాపార చక్రాల సిద్ధాంతాలు, ట్రేడ్ సైకిల్స్ థియరీస్, అలాగే ద్రవ్యరాశి సిద్ధాంతాలు, క్వాంటిటీ ఆఫ్ మనీ థియరీస్, అలాగే స్థూల ఆర్థిక సిద్ధాంతాలు, ఇలాంటి అనేక సిద్ధాంతాలు 1930s ముందు ఉన్నాయి. అలాగే మనకి యాడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, కారల్ మార్క్స్ మొదలైనటువంటి సిద్ధాంతాల్లో కూడా మనకి మ్యాక్రో అనాలిసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క ధరల సిద్ధాంతంలో మనకి సింపుల్గా కీన్స్ వచ్చినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథము వచ్చిన దగ్గర నుంచి అతడు ఎక్కువగా మరి మ్యాక్రో ఎకనామిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటము జరిగింది. ఓకే, అప్పటి నుంచి స్థూలార్థ శాస్త్రానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వటము జరిగింది అని చెప్పాలి. మరి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మ్యాక్రోస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి మ్యాక్రో అనేటువంటి ఆంగ్ల పదం అనేది రావడం జరిగింది. మ్యాక్రోస్ మీన్స్ లార్జ్, పెద్దది అని అర్థం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అంశాలని ఈ యొక్క స్థూలార్థ శాస్త్రము అనేది మనకి అధ్యయనం చేస్తూ ఉంటుంది. అంటే మొత్తం ఉత్పత్తి, అలాగే మొత్తం ఉద్యోగిత, అలాగే మొత్తం ఆదాయం, అంటే సమిష్టి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో స్థూలార్థ శాస్త్రము అనేది విశ్లేషించడం జరిగిందని చెప్పవచ్చు. అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మన 1929-30sలో ఆర్థిక మాంద్యం అనేటువంటి సమస్యకి సాంప్రదాయ ఆర్థికవేత్తలు నమ్మినటువంటి ధరల సిద్ధాంతం అయితే ఉందో ఆ యొక్క ధరల సిద్ధాంతము, అంటే మైక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి ధరల సిద్ధాంతము ఆర్థిక వ్యవస్థని సర్దుబాటు చేయలేకపోయింది. అలాగే జేబీసీ చెప్పినటువంటి మార్కెట్ థియరీ, ద సప్లై ఇట్స్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, ఇట్స్ ఓన్ డిమాండ్, అంటే సప్లై తనకు కావాల్సిన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది అనేటువంటి జేబీసీ సిద్ధాంతము, అలాగే ఏసీపీగో యొక్క వేజ్ కట్ థియరీ, వేతన కోత సిద్ధాంతము నిరుద్యోగ నిర్మూలనకి పరిష్కార మార్గం చూపించలేకపోయింది. ఫలితంగా మరి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలన్నింటిలో కూడా వాటి యొక్క మనుగడ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి సమయంలో మరి 1936లో అంటే జేఎం కీన్స్ తను రచించినటువంటి ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథంలో దీనికి పరిష్కార మార్గాన్ని కనుగొనడమే కాకుండా స్థూలార్థ శాస్త్రానికి ఎక్కువ ప్రాముఖ్యతను పెంచినటువంటి ఆర్థికవేత్తగా మనము జేఎం కీన్స్ని చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఈ జేఎం కీన్స్ ద్వారా మనము ఏం చెప్తామంటే ఈ యొక్క స్థూలార్థ శాస్త్రము మరి ఒకసారి మనం డిఫైన్ చేసినట్లయితే జనరల్గా అకార్డింగ్ టు గార్డినర్ ఆక్లే ప్రకారంగా నిర్వచనం చూసినట్లయితే గార్డినర్ ఆక్లే ప్రకారంగా జాతీయ ఆదాయ స్థాయి, సాధారణ ధరల స్థాయి మొదలైనటువంటి చలాంకాలన్నింటినీ కూడా మరి స్థూలార్థ శాస్త్రము అనేది విశ్లేషణ చేస్తుంది అకార్డింగ్ టు గార్డినర్ ఆక్లే. ఓకే, అలాగే మనకి మరొక కొన్ని సిద్ధాంతాలు కూడా చూసినట్లయితే ప్రొఫెసర్ హ్యాండ్సన్ చూసినట్లయితే ఉద్యోగిత స్థాయి, మొత్తము పొదుపు, మొత్తం పెట్టుబడి, జాతీయ ఆదాయము మొదలైన బృహత్ సంచయనాల మధ్య సంబంధాన్ని కూడా జాతీయ ఆదాయము అనేది పరిశీలిస్తూ ఉంటుంది అనేటువంటి అంశము మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఆర్జీడి ఎలెన్, అకార్డింగ్ టు ఆర్జీడి ఎలెన్ స్థూలార్థ శాస్త్రం అనేటువంటి పదము అనే పదబంధము భారీ మొత్తాల మధ్య అధ్యయనం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది అలెన్. అలాగే అకార్డింగ్ టు ఆర్ఈ బోల్డింగ్ స్థూలార్థ శాస్త్రం అనేది సంచయిత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తాలను అధ్యయనం చేస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, ఈ విధంగా అర్థశాస్త్రము, స్థూలార్థ శాస్త్రము అనే దానికి సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా
నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. అలాగే 1929-30s వచ్చినటువంటి గొప్ప ఆర్థిక మాంద్యము అంటే జనరల్గా మనకి ఏంటి ఆర్థిక మాంద్యము అంటే వస్తువుల యొక్క ధరలు కంటిన్యూగా ఫాలింగ్ కావటము, తగ్గిపోవడాన్ని మనము ఆర్థిక మాంద్యము అంటాం. ఓకే, ఈ ఆర్థిక మాంద్యంలో మరి జేఎం కీన్స్ ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమని చెప్పడం, పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ యొక్క దానికి సంబంధించిన పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి స్థూలార్థశాస్త్ర సిద్ధాంతాలు అనేవి, ముఖ్యంగా ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథము ఎక్కువగా తోడ్పడిందని మనము చెప్పాలి. ఓకే, ఈ విధంగా మరి స్థూలార్థశాస్త్రానికి ప్రాముఖ్యత ఏర్పడింది. మరి దీని కారణంగా మరి అసలు జనరల్గా మనకి ఇంకా స్థూలార్థశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ మనం కనుక పరిశీలించినట్లయితే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, యాజ్ ఏ మెథడ్ ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్, మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆఫ్ మచ్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అనాలిసిస్ మనం ఇక్కడ స్థూలార్థశాస్త్రం సంబంధించి ఏంటి ఇక థియరిటికల్గా అంటే మనకి కావాల్సినటువంటి సిద్ధాంతపరంగా, అలాగే ప్రాక్టికల్గా కూడా ఈ యొక్క దీనికి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని మనం ఇక్కడ చెప్పవాలి. మరి కొన్ని అంశాలు మనం ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్లో కొన్ని అంశాలని మనం చూసినట్లయితే, ఇక్కడ అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ ది ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ పనిచేసేటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరుల్ని అర్థం చేసుకోవడానికి స్థూలార్థశాస్త్రం యొక్క విశ్లేషణ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ద స్టడీ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ వేరియబుల్స్ ఇన్ ఇండిపెండెన్సిబుల్ ఫర్ అండర్స్టాండింగ్ ద వర్కింగ్ ఆఫ్ ది ఎకానమీ. అవర్ మెయిన్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆర్ related to the behavior of total income, output, employment and the general price level in the economy. These variables are statistically measurable, thereby facilitating the possibilities of analyzing the effects on the functioning of the economy. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరుని క్షుణ్ణంగా పరిశీలించడానికి, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి అవుట్పుట్ ఉత్పత్తి పరిమాణాన్ని తెలుసుకోవడానికి, అలాగే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి నిరుద్యోగిత అంశాలని విశ్లేషణ చేయడానికి, అలాగే సాధారణ ధరల స్థాయి సాధారణ ధరల స్థాయిని అంచనా వేయడానికి కూడా మనకి యొక్క స్థూలార్థ శాస్త్రం యొక్క విశ్లేషణ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే అనేక చలాంకాల మధ్య సంబంధాన్ని, వేరియబుల్స్ మధ్య ఉన్నటువంటి సంబంధాలని స్టాటిస్టికల్గా సంఖ్యాత్మకంగా లెక్కించడానికి కూడా మరి స్థూలార్థ శాస్త్రము యొక్క అధ్యయనం మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఓకే, వేరియబుల్స్ మీన్స్ చలాంకం అంటే ఏదైనా ఒక ఆర్థికంగా ఉన్నటువంటి ఒక చలాంకము అనేవి డిపెండబుల్ అండ్ ఇండిపెండబుల్, స్వతంత్ర మరియు ఆధార చలాంకాలు అనేవి ఏ విధంగా పనిచేస్తాయనేటువంటి అంశాన్ని కూడా మనము స్థూలార్థ శాస్త్రంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అనాలిసిస్ వల్ల ఇదొక ప్రయోజనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎకనామిక్ పాలసీస్ అంటే ఆర్థిక విధానాలను రూపొందించడానికి కూడా మరి స్థూలార్థ శాస్త్రం యొక్క మనకి అనాలిసిస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఎకనామిక్ పాలసీ. మోడర్న్ గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ ఆఫ్ ది అండర్డెవలప్డ్ economies are confronted with immeasurable national problems. They are the problems of overpopulation, inflation, balance of payments, general underproduction, etc. అంటే భారత్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక విధానాలను రూపొందించడంలో స్థూలార్థ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా అండర్ డెవలప్డ్ అభివృద్ధి చెందుతున్నటువంటి లేదా వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థల్లో అనేక సమస్యలని తీర్చడానికి, అనేక సమస్యలను అర్థం చేసుకోవడానికి మనకి ఈ యొక్క స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ అనేది ఎంతో ముఖ్యమైనది అని చెప్పుకుంటాం. ముఖ్యంగా నేషనల్ ప్రాబ్లమ్స్, జాతీయ సమస్యలు అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ, పేదరికము, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత, అలాగే ఓవర్ పాపులేషన్, అధిక జనాభా యొక్క పెరుగుదల, దానిలో ఉన్నటువంటి నష్టాలు, అలాగే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణము వస్తే ఎలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటాము, అలాగే డిప్రెషన్, ఆర్థిక మాంద్యం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అంతర్జాతీయ వ్యాపారంలో
సమతౌల్య చెల్లింపుల శేషం ఏ విధంగా ఉంటుంది, అలాగే జనరల్ అండర్ ప్రొడక్షన్ తక్కువ ఉత్పాదకత వలన కారణాలేంటి, ఏ విధంగా మనం తక్కువ ఉత్పాదక నుంచి మరి ఓవర్కమ్ కాగలము, ఇలాంటి ఎకనామిక్ పాలసీస్ అన్నిటినీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఓవర్కమ్ చేయడానికి స్థూలార్థశాస్త్రం యొక్క అధ్యయనం అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి మరొక అంశము జనరల్ అన్ఎంప్లాయ్మెంట్, సాధారణ నిరుద్యోగం సంబంధించి ద కినీషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎక్సర్సైజ్ ఇన్ ది macro economics. The general level of employment in the economy depend upon effective demand, which in turn depends on aggregate demand and aggregate supply functions. Unemployment is the hug caused by the deficiency of effective demand. In order to eliminate it, effective demand should be raised by increasing total investment, total output, total income and total consumption. Thus, macroeconomics has special significance is in studying the cause of effects and రెమెడీస్ ఆఫ్ జనరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ కీన్స్ ప్రకారంగా అకార్డింగ్ టు కీన్స్ ప్రకారంగా మరి కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో మరి అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగితకు ఆదాయానికి మధ్య ఉన్న సంబంధము, అలాగే మరి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అనేది ఎఫెక్టివ్ డిమాండ్ అనేది సార్థక డిమాండ్ మీద ఆధారపడి ఉండటము. మరి సార్థక డిమాండ్ అనేది ఎఫెక్టివ్ డిమాండ్ అనేది అగ్రిగేట్ డిమాండ్ సమిష్టి సప్లై మరియు సమిష్టి డిమాండ్ మీద ఆధారపడి పనిచేయటము. అంటే అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై అనేవి ఎఫెక్టివ్ డిమాండ్ని నిర్ణయిస్తే ఎఫెక్టివ్ డిమాండ్ అనేది ఆదాయ ఉద్యోగిత నిర్ణయిస్తుంది అనేది కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో మనము చెప్పుకోవటం జరిగింది. ఓకే, ఇలాంటి అనేక కారణాలని మరి యొక్క అగ్రిగేట్ డిమాండ్ పెరగడానికి ముఖ్యంగా ఎలాంటి ఎఫెక్టివ్ డిమాండ్ పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటి అంశాలని మనకి స్థూలార్థశాస్త్ర విశ్లేషణలో మనకి ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే టోటల్ అవుట్పుట్ ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ఉత్పత్తి, అలాగే ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము, అలాగే టోటల్ కన్జంప్షన్ మొత్తము వినియోగము, ఇలాంటి అనేక రకమైనటువంటి వాటి గురించి మరి స్థూలార్థశాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. తెలుసుకోవడం వల్ల మనకి ఇవన్నీ తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇవన్నిటి వల్ల జరిగేటువంటి ప్రభావాలు కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనాలిసిస్ వల్లనే తెలుస్తుంది. ఓకే, అలాగే మనకి నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ద స్టడీ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ద ఓవరాల్ performance of the economy in terms of national income. With the advent of the Great Depression of the 1930s, it became necessary to analyze the causes of general overproduction and general unemployment. ఓకే, మనకి ఇక్కడ జాతీయ ఆదాయాన్ని మనం ఎవాల్యుయేషన్ చేయడానికి లెక్కించడానికి మనకి స్థూలార్థశాస్త్రం యొక్క విశ్లేషణ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అనుకుంటే 1930s వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్ గొప్ప ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి మరి ఆర్థిక మాంద్యానికి గల కారణం మనం చూసినట్లయితే ఓవర్ ప్రొడక్షన్ అధిక ఉత్పత్తి అనేది డిమాండ్ మోర్ దాన్ డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటము, దాని మూలంగా జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది సాధారణ నిరుద్యోగం అనేది ఏర్పడడానికి ఎలాంటి అంశాలు దోహదం అంటే ఎలాంటి అంశాల మూలంగా నిరుద్యోగం అనేది ఏర్పడింది అనేది మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకి ఈ యొక్క స్థూలార్థశాస్త్రం యొక్క విశ్లేషణ మనకి ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పవచ్చు. అలాగే ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక అభివృద్ధి అనేది కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ ద్వారా ఇంపార్టెన్స్ ద్వారా మనకి ద ఎకనామిక్స్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఆల్సో స్టడీ ఇన్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇట్ ఈజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ దట్ ది రిసోర్సెస్ అండ్ capabilities of an economy are evaluated. Plans for the overall increase in national income, output and employment and are formed and implemented so as to raise the level of economic development of the economy as well whole. అంటే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నా మరి ఆర్థిక అభివృద్ధి సాధనకి మరి ఎలాంటి ప్లాన్స్ ఎలాంటి ప్రణాళికల్ని మనము రూపొందించుకోవాలి, ఆ ప్రణాళికల్లో భాగంగా జాతీయ ఆదాయము ఏ విధంగా పెంచుకోవాలి, అవుట్పుట్ ఏ విధంగా పెరగాలి, అలాగే
ఎంప్లాయబిలిటీ అనేది ఏ విధంగా మనకి కల్పించుకోవాలి, అలాగే ఏ విధంగా ఎలాంటి ప్లాన్స్ని మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలాంటి ప్లాన్ని మనం రూపొందించాలి, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఎలాంటి చర్యల్ని మనము చేయాలి అనేటువంటి అన్ని అంశాలని కూడా మనం ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ని అంటే స్థూలార్థ శాస్త్రాన్ని విశ్లేషణ చేయడం వల్ల మనకి అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అండ్ అనదర్ ప్రాబ్లం మానిటరీ ప్రాబ్లమ్స్. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ద్రవ్యపరమైనటువంటి సమస్యల్ని కూడా అనలైజ్ చేయడానికి మనకి స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ అనేది తోడ్పడుతుంది. ఇట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ దట్ మానిటరీ ప్రాబ్లమ్స్ కెన్ బి అనలైజ్డ్ అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఫ్రీక్వెంట్ changes in the value of money, inflation or deflation effect of economy adversely. They can be contracted by adopting monetary, fiscal and direct control measures for the economy as whole. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఎదురైనప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి మనకి స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ అనేది ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే ఏ విధంగా కోశపరమైన విధానాలను రూపొందించుకోవాలి, అలాగే ఎలా ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేయాలి, ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతలు ఏ విధంగా తొలగించాలనేటువంటి అంశం మొత్తాన్ని కూడా మరి స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ ద్వారా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అనదర్ బిజినెస్ సైకిల్స్ లేదా ట్రేడ్ సైకిల్స్ అంటాము, వీటినే బిజినెస్ సైకిల్స్ అంటాము, వ్యాపార చక్రాలు అని మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఫర్దర్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ అన్ అప్రోచ్ టు ఎకనామిక్ ప్రాబ్లమ్స్ స్టార్టెడ్ ఆఫ్టర్ ది గ్రేట్ డిప్రెషన్. దస్ ఇట్స్ ఇంపార్టెన్స్ లైస్ అండ్ అనలైజింగ్ ది causes of economic fluctuations and the providing remedies. ఆర్థిక వ్యవస్థలో మరి ముఖ్యంగా వ్యాపార చక్రాలు అనేవి మనకి పెట్టుబడిదార ఆర్థిక వ్యవస్థలో వస్తాయి. మరి పెట్టుబడిదార ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు అనేవి వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా మరి గ్రేట్ డిప్రెషన్ గొప్ప ఆర్థిక మాంద్యం నుంచి ఆర్థిక మాంద్యం ఏ విధంగా రికవరీ పునరుజ్జీవనం ఏ విధంగా జరిగింది, అలాగే ప్రాస్పరిటీ ఏ విధంగా సౌభాగ్య దశకు చేరుకుంటుంది, మరి సౌభాగ్య దశ నుంచి మళ్ళీ ఏ విధంగా రిసెషన్ తిరోగమనం ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డిప్రెషన్ ఆర్థిక మాంద్యం అనేది ఏ విధంగా వస్తుంది. అలాగే ఈ ఫేజెస్లో వ్యాపార చక్రాలు ఈ 4 రకాల దశల్లో మరి ఆర్థిక వ్యవస్థ అనేది ఏ దశలో ఏ విధంగా ఉంటుంది, డిప్రెషన్లో ఏ విధంగా ఉంటుంది, రిసెషన్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రాస్పరిటీలో ఏ విధంగా ఉంటుంది, అలాగే రిసెషన్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలని మనకి స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ ఆధారంగానే మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార చక్రాల్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒడిదుడుకుల్ని మరి ఏ విధంగా కంట్రోల్ చేసి రెమెడీస్ వాటికి నివారణ చర్యల్ని ఏ విధంగా చేపట్టాలనేటువంటి అంశాలని కూడా మనకి ఇక స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఓకే, ఫైనల్లీ అండర్స్టాండింగ్ ద బిహేవియర్ ఆఫ్ ది ఇండివిజువల్ యూనిట్స్. For understanding the behavior of individual units, the study of macroeconomics is imperative. Demand for individual products depends upon aggregate demand in the economy. Unless the causes of deficiency in aggregate demand are analyzed, it is not possible to understand fully the reasons for a fall in the demand of individual products. The reason for increase in costs of a particular firm or industry can't be analyzed without knowing the average cost conditions of the whole economy. Thus, the study of individual units is not possible without macroeconomics. ఇక్కడ మనం ఇండివిజువల్ యూనిట్స్ని అనాలిసిస్ చేయాలన్నా కూడా, అంటే మైక్రో ఎకనామిక్స్లో ఇండివిజువల్ ఒక యూనిట్ యొక్క కాస్ట్ని మనం అనలైజ్ చేయాలన్నా కూడా మనకి సమిష్టి వ్యయము అంటే మొత్తము ఆ ఫామ్ సంస్థ లేదా పరిశ్రమ యొక్క మొత్తం వ్యయం అనేది మనకి కారణము. అంటే మొత్తం వ్యయం ఎంత తెలుసుకున్నప్పుడే మనం ఏం చేయొచ్చు అంటే ఇండివిజువల్ యూనిట్స్కి మనము కాస్ట్ ఎంతో మనకి తెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సంస్థ కానీ ఒక పరిశ్రమ కానీ ఇండివిజువల్ సంస్థ కానీ పరిశ్రమ కానీ అనలైజ్ చేసి మరి యావరేజ్ చేయాలంటే ఖచ్చితంగా కాస్ట్ కండిషన్స్ మనకు తెలవాలి. అంటే టోటల్ ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈ విధంగా అనేక అంశాల గురించి మనం ఇక్కడ స్థూలార్థ శాస్త్ర విశ్లేషణలో మనము తెలుసుకుంటాం.
అలాగే మన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ ఆర్థిక చలాంకాల మధ్య సంబంధం ఏ విధంగా ఉంది, ఒక చలాంకం వేరొక చలాంకం మీద ఏ విధంగా ఆధారపడి ఉందో ఇది కూడా మరి స్థూలశాస్త్ర విశ్లేషణ వల్ల మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి అనేక రుగ్మతలు ఆర్థికంలో ఉన్నటువంటి పేదరికము, పావర్టీ, అలాగే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత, అలాగే లో ప్రొడక్టివిటీ, అల్ప ఉత్పాదకత మొదలైన వాటికి పరిష్కార మార్గాల్ని కూడా స్థూలార్థశాస్త్ర అధ్యయనమే మనకి దోహదం చేస్తుంది. అలాగే గవర్నమెంట్ అనే ప్రభుత్వము స్థూలార్థశాస్త్రము మన ఆర్థిక వ్యవస్థలో మరి ప్రభుత్వ జోక్యం యొక్క ఆవశ్యకతని కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనకి తెలియజేస్తుంది. అలాగే అనేక సిద్ధాంతాలు మనం చూసినట్లయితే స్థూలార్థిక విశ్లేషణలో ఉన్నటువంటి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం కావచ్చు, ధరల సిద్ధాంతం కావచ్చు, ద్రవ్యరాశి సిద్ధాంతాలు కావచ్చు, అలాగే వ్యాపార చక్రాలు కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, వడ్డీ సిద్ధాంతాలు వచ్చే మార్పులు, ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ ఎట్లా మరి ఎన్నిటి అంశాల్లో ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మార్పు తీసుకొని రావాలనో కూడా మనకి స్థూలార్థ శాస్త్రం యొక్క విశ్లేషణలో మనకి తెలుస్తూ ఉంది. ఈ విధంగా మరి స్థూలార్థ శాస్త్రము అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కన్జంప్షన్లో కూడా వినియోగం కావచ్చు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఉద్యోగిత, వినియోగము, పొదుపులు, జాతీయ ఆదాయ స్థాయి, అలాగే సాధారణ ధరల స్థాయి, ఇవన్నీ అంశాలను కూడా మరి స్థూలార్థ శాస్త్రం యొక్క విశ్లేషణలో మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎంతో స్థూలార్థ శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి జేఎం కీన్స్ స్థూలార్థ శాస్త్రానికి సంబంధించి అనేక రకాల సిద్ధాంతాలని మనకి అభివృద్ధి పరచడము, అలాగే స్థూలార్థ శాస్త్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో మొత్తం ప్రస్తుతము ఉన్నటువంటి అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా సూక్ష్మార్థ శాస్త్రం కంటే మన స్థూలార్థ శాస్త్రం యొక్క సిద్ధాంతాలని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తేవడము, ఈ విధంగా మనకి స్థూలార్థ శాస్త్రం అనేది అన్ని అంశాల్లో కూడా తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ యొక్క స్థూలార్థ శాస్త్రాన్ని మనము అనలైజ్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఇవి మనం చెప్పుకున్నట్టుగా మనకి మేజర్గా మనం ఉన్నటువంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనుకున్నాము. వీటిలో మ్యాక్రో ఎకనామిక్స్లో మనం ప్రధానంగా మనకి అండర్స్టాండింగ్ ది వర్కింగ్ ఆఫ్ ది ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు అర్థం చేసుకోవాలంటే మనకి స్థూలార్థ శాస్త్రం యొక్క విశ్లేషణ అవసరమని చెప్తున్నాము. అలాగే ఎకనామిక్ పాలసీస్, ప్రభుత్వము ఆర్థిక విధానాలని రూపొందించుకోవడానికి ముఖ్యంగా ఈ యొక్క విధానాల రూపకల్పనలో, ఆర్థిక విధానాల రూపకల్పనలో, ప్రణాళికల్ని రూపొందించుకోవడంలో కూడా మనకి స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. అలాగే ఎంప్లాయబిలిటీ, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగాన్ని ఏ విధంగా తగ్గించాలి, అలాగే ఆర్థిక వ్యవస్థలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా సాధించాలి, సంపూర్ణ ఉద్యోగిత అనేది ఏ విధంగా సాధించాలి, సంపూర్ణ ఉద్యోగిత అనేది సాధించినప్పుడు మరి ఆర్థిక వ్యవస్థ ఎంత వరకు ఫుల్ ఎంప్లాయ్మెంట్ని కలిగి ఉంటుంది, అలాగే జాతీయ ఆదాయము అనేది మరి ఏ విధంగా అంచనా వేయాలి, జాతీయ ఆదాయాన్ని ఉన్నటువంటి వివిధ రకాల కాన్సెప్ట్స్ ఏంటి, అలాగే జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేయవచ్చు, అలాగే మరి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, జాతీయ ఆదాయాన్ని మనము లెక్కించడం వల్ల మనకి జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం లెక్కించడం వల్ల మన నేషనల్ ఇన్కమ్ తెలుస్తుంది, అలాగే దాని మూలంగా మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, మన యొక్క తలసరి ఆదాయం తెలుస్తుంది. తలసరి ఆదాయం తెలియడం వల్ల మన యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి చెందిందా, లేకుంటే ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉందా, ఓకే హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందా, లేకుంటే లోయర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందా అనేది తెలుసుకోవాలంటే మరి మనకి జాతీయ ఆదాయ విశ్లేషణ కూడా స్థూలార్థ శాస్త్ర విశ్లేషణలో భాగంగానే మనకి రావడం జరిగింది. అలాగే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లయితే మరి యొక్క ఆర్థిక మాంద్యం నుంచి మరి బయటపడాలంటే ఎలాంటి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండాలి అంటే పరిష్కారం చూపించడానికి అవకాశం అటువంటి అంశాలని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఫైనల్గా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అన్నా కూడా మనకి స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఓకే, అలాగే మనం అనుకున్నట్టుగా వ్యాపార చక్రాలు కావచ్చు, బిజినెస్ సైకిల్స్, అలాగే ద్రవ్యపరమైనటువంటి చర్యలు, ద్రవ్యపరమైనటువంటి సమస్యల్ని కూడా మనము క్లియర్ కావడానికి, కంట్రోల్ చేయడానికి, అలాగే బిజినెస్ సైకిల్లో ఉన్నటువంటి వివిధ రకాల ఫేజెస్ 4 ఫేజెస్ ఉన్నాయనుకున్నాము. ఆ 4 ఫేజెస్ని మనము అంటే డిప్రెషన్లో ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, అలాగే రికవరీలో ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రాస్పరిటీ ఆర్థిక సౌభాగ్యం ఉన్నప్పుడు, ఎకనామిక్ భూమి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే రిసెషన్ ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి
స్థూలార్థ శాస్త్రం యొక్క విశ్లేషణ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని మనము చెప్పాలి. అలాగే ఇంతకుముందుగా బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్, అంటే వైయక్తిక యూనిట్ల గురించి మనం తెలుసుకోవాలన్నా కూడా, ఇండివిజువల్ యూనిట్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఫస్ట్ సమిష్టి అంశాలని ఏవైతే ఉన్నాయో ఆ సమిష్టి అంశాలను కూడా మనము క్యాలిక్యులేట్ చేసినప్పుడే యావరేజ్ కాస్ట్ ఆఫ్ కండిషన్స్ తెలవాలంటే మనం ముందుగా మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క అవుట్పుట్ని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే జనరల్ ప్రైస్ అంటే సాధారణ ధరల స్థాయిని కూడా తెలుసుకోవాలన్నా కూడా మనకి స్థూలార్థ శాస్త్రం యొక్క విశ్లేషణ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మనకి ఉన్నటువంటి స్థూలార్థ శాస్త్రము అంటే ఏంటి, అలాగే దాని యొక్క ఆర్థిక వ్యవస్థలో స్థూలార్థ శాస్త్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనము ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. అందరూ వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.